నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో వలికుంట నుంచి కాటేపల్లి వరకు నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ధికి రహదారి మరింత బలం చేకూర్చనుంది. న్యాయమైన రహదారులు సమగ్ర అభివృద్ధి అనే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాలు ఒలిగొండ మండలం అట్లే భువనగిరి మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అట్లే మిగతా మండలాలు బీబీనగర్, పోచంపల్లి, మరి భువనగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా సాదరంగా ఈ సందర్భంగా ఒలిగొండకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సర్పంచుల ఏదైతే మరి వాళ్ళ సన్మాన కార్యక్రమానికి స్వయాన మొదటిసారి భువనగిరి నియోజకవర్గంలో ఒక మంత్రి గారే, ఉమ్మడి నల్లగొండ జిల్లా మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి వచ్చి మరి మనందరికీ మన సర్పంచులకు సన్మానించడానికి వచ్చిన వారికి ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అట్లనే ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒలిగొండ నుంచి కాటేపల్లి వరకు రోడ్డు వయా సుంశాల పులిగిల్ల రోడ్డు ఇప్పుడు భువనగిరి నుంచి చిట్యాల రోడ్ కంటే అది పెద్ద ఉంది రోడ్. అది ఓ 30 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే రోడ్ వేయించారు మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డి గారు. 50 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ వేయించారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆ ఒక్క రోడ్ ఇప్పుడు దాన్ని మనం ఓపెనింగ్ చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడికి వెళ్ళి మరి రాజీవ్ గాంధీ విగ్రహానికి మరి అక్కడ పూలమాల వేసి మరి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకొని మరి వెంకరెడ్డి గారు మరి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అట్లే మన యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లలో తెలంగాణ వాణి వినిపిస్తున్న, కాంగ్రెస్ వాణి వినిపిస్తున్న గొప్ప నాయకులు, యంగ్స్టరు, యువ నాయకుడు, మరి బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఈ మధ్యనే వారికి మన రాష్ట్రమే కాదు, ఐ థింక్ బహుశా దేశంలోనేనా పార్లమెంట్ లా బెస్ట్. అంతకుముందు జయపాల్ రెడ్డి గారికి వచ్చింది, మీకు గుర్తుందా? అంటే మన దగ్గరికి వెళ్ళి వచ్చే నాయకత్వం అట్లున్నది. మరి జయపాల్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్ గా మరి అక్కడ అవార్డు రావడం, వారిని గుర్తించడం, నిజంగా మనం ఒక మంచి నాయకుడిని ఎంపీగా ఎన్నుకోవడం ఇది చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ వారికి కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మరి వేదిక మీద ఉన్న మా భీమా నాయక్ అయితేంది, మరి మా రమేష్ గారి మాజీ ఎంపీపీ గారు, సత్యరెడ్డి మాజీ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఇక్కడ ప్రస్తుత పార్టీ అధ్యక్షులు సత్యరెడ్డి గారు, భువనగిరి పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఒలిగొండ సర్పంచ్ వెంకటబాబు రెడ్డి గారు, సర్పంచ్ మలుగు మాధవి గారు, మరి మా మల్లారెడ్డి ఉన్నారు ఇక్కడ, మా ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లను సత్కరించుకోవాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా సోదరులు స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారికి, అలాగే ఇట్టి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఒక రోడ్ని ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఇదే ఒలిగొండలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140 సంవత్సరాలని సంతరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఇక్కడే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచే ఒక సందేశాన్ని ఇవ్వడం, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ స్థానికంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భీమా నాయక్ గారు, అలాగే ఒలిగొండలో సర్పంచ్ పెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి ఒలిగొండలో సర్పంచ్గా గెలిచినటువంటి కుంభం వెంకట పాపిరెడ్డి గారు, మండల అధ్యక్షులు సత్యరెడ్డి గారు, ఒలిగొండ టౌన్ కనక కృష్ణయ్య గారు, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణారెడ్డి గారికి, అందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం, ఎందుకంటే మీరు ఈరోజు సర్పంచులుగా మొట్టమొదటిసారిగా గెలిచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిన మీరు ఈరోజు మీరు కూడా గెలిచి ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే నా కొన్ని సూచనలు మీకు, ఎందుకంటే
సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా మొట్టమొదటిగా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో విలాసరావు దేశ్ముఖ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు సర్పంచ్ నుంచి. ఒరిస్సాలో ఈ రోజున్న ముర్ము గారు కూడా గ్రామ పంచాయతీ నుంచే మొదలయ్యారు ఒకప్పుడు. ఈరోజు భారతదేశానికి ప్రెసిడెంట్గా ఊరు. భజన్ లాల్ గారు హర్యానాలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు మన రాష్ట్రంలో కూడా మండల స్థాయి నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీగా అయిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు మీరు మొట్టమొదటిసారిగా ఒక సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు ఇక్కడికి వచ్చిర్రు. మీకు ఒకటే ఒక విన్నపం. మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానించుకుంటూ కొన్ని విషయాలు చెప్పారు. స్పెషల్గా ఈసారి 10 లక్షల రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఆయన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి డైరెక్ట్ సర్పంచ్లకే ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంలో సర్పంచులు ఏం చేసినా సర్పంచులను పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్పంచులు అప్పుల పాలైపోయారు. కొన్ని కాంట్రాక్టులు వాళ్ళే చేసి బిల్లులు వస్తాయని చెప్పి. కానీ ఈసారి సర్పంచులకు మర్యాద ఉండాలి, సర్పంచులకు గౌరవం కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు డైరెక్ట్ ఆయన ప్రతిదీ కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కాకుండా ఆయన స్వయంగా ఆయన నిధుల నుంచి మీకు ఈ యొక్క 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది. ఈరోజు మీ అందరినీ కూడా ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని కోరుకు ముఖ్యంగా మనం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మనం ఇస్తున్నటువంటి స్కీమ్లను కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటిదాకా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు లేకుండా గ్రామాలన్నీ గ్రామ వ్యవస్థలు లేకుండా నిర్వీర్యం అయిపోయినాయి. మన మోత్కూరు రోడ్డు మన కాటేపల్లి వరకు దాదాపు 49 కోట్ల చిల్లర అంటే 50 కోట్ల చిల్లరతోనే ఈరోజు బ్రహ్మాండమైన రోడ్ వేసుకొని మీ ప్రియతమ శాసనసభ్యులు చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టంతో గెలిచిన మా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షత జరుగుతున్న సభలో మీ అందరికీ సుపరిచితుడే కాదు, అతి తక్కువ సమయంలోనే మంచి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, మా ఎంపీ గారు అంటే ఇలా భువనగిరి ఎంపీ అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే మాకంటే 4 అడుగులు ముందే వచ్చేట్టుండు. మాకంటే ఫాస్ట్గా పోయి మాతో పాటు మన సోదరులాగా ప్రతి కార్యక్రమంలో పిలవకపోయినా అప్పుడు నేను ఎట్లా తిరుగుతుండేవాడినో ఇవాళ నాలాగానే తిరుగుతూ మనలో ఉంటున్న జామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరు నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నూతనంగా గెలిచిన సర్పంచులకు ప్రత్యేకంగా నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీతో పాటు గెలిచిన వార్డు మెంబర్లు మీతో పాటు మీరందరూ కూర్చొని ఎన్నికైన ఉప సర్పంచులకు కూడా శుభాకాంక్షలు. దాంతోపాటు మనలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు కొన్ని గ్రామాలలో 2-3 పోటీ చేసుకున్న తక్కువ ఓట్లతో ఓడిపోయినా పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. మన ఓటమి విజయానికి నాంది కావాలి. మీరు ఇలా ఓడిపోయిందంటే ఆ గ్రామంలో మళ్ళీసారి ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా ఓడిపోయినామనో పదవి పోయినదని చెప్పో మనకు పని కాలేదని చెప్పో కేసీఆర్ లాగా అలిగి ఫామ్ హౌస్లో పండుకోవద్దు. 9.5 రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా తిరిగిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ముఖ్యమంత్రి పదవి పోగానే ఫామ్ హౌస్లో పడ్డాడంటే మొన్న కనవాడు నిన్న మన వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక మీకు ఆయనకి ఏం తేడా ఉంటుంది చెప్పి ఓడిపోయిన వాళ్ళకు. ఆయన ప్రతిపక్ష నాయకుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అదే బట్టి విక్రమార్క గారు 19 మంది గెలిస్తే పశువుల సంతలాగా 13 మందిని కొన్నాడు కేసీఆర్.
6 మిగిలితే బట్టి విక్రమార్ గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడే వీరయ్య గారు మొత్తం ఒంటరి పోరాటం చేసి 6 ఉన్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని మీద అసెంబ్లీలో కొట్లాడినా లేదా? ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతున్న ఒకటే పత్రికాముఖంగా ఒలిగొండకి వెళ్ళి, నువ్వు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా ప్రతిపక్ష నాయకుడు అంటే, ఇవాళ క్యాబినెట్ మినిస్టర్గా నా హోదా ఆయనకు 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పదవి పొందగానే ఫామ్ హౌస్లో పండుకుంటావు. ఇదేమైనా న్యాయమేనా? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఖర్గే గారు ఢిల్లీలో 85 సంవత్సరాల వయసులో పోయినసారి లోక్సభలో మనకు 44 సీట్లే ఉండే, 54 సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకుని హోదా వస్తుంది. అయినా సరే ఖర్గే గారు ప్రతిరోజు పార్లమెంట్లో మోడీ గారిని, అమిత్ షా గారిని, మతతత్వ పార్టీ అయిన బీజేపీని పార్లమెంట్లలో ఎండగట్టిండు. మొన్న పోయినసారి నాతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్గా అధీర్ రంజన్ చౌదరిని వెస్ట్ బెంగాల్కి వెళ్ళి